అండి. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. మ్యారేజ్ తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. వీడియో ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ మేము చిన్న పని ఉంటే నెల్లూరు వెళ్ళాము. అలా వెళ్తునేటప్పుడు ఇంకా మాకు ఇక్కడ క్రీమీ కార్నర్ అనేది కనిపించింది. ఇది మాకు చాలా మెమరీ, ఎందుకంటే మ్యారేజ్ కాకముందు మేము ఫస్ట్ ఇక్కడికే వచ్చాము, అందుకే కొంచెం స్పెషల్గా అనిపించింది. సో చిన్న పని అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో 2 days ఉంది, ఇంకా సరదాగా అలా బయటకు వచ్చాక మాకైతే ఇది కనిపించింది. సో ఆ మెమరీస్ అని అలా గుర్తు చేసుకుంటూ కాసేపు అలా కూర్చొని అక్కడైతే మేమైతే ఇంకా మా హస్బెండ్కి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ మిల్క్ షేక్ అనేది ఆర్డర్ ఇచ్చాను. చాలా డిఫరెంట్ అనిపించింది, నేను ఫస్ట్ టైం అలా ట్రై చేయడం. నాకైతే ఇక్కడ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఇక్కడ మిల్క్ షేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బేకరీ ఐటమ్స్ ఏమైనా బాగుంటాయి. ఇక్కడ నాకు కొంచెం టేస్ట్ అనేది నచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కువ నేను ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా ఇక్కడికే వస్తుంటాము. ఇది కొంచెం స్పెషల్, ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మేము ఇక్కడ ఇద్దరం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆ మెమరీస్ అన్ని కొద్ది కలెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమక్కనే. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేసేయండి. ఇంకా నేనైతే కుకింగ్ వీడియోస్ అయితే చాలా మిస్ అయిపోతున్నాను. వెరీ సూన్ నేను కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉన్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంకా చాలా గ్యాప్ అయితే నేనే తీసేసుకున్నాను. కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం, వీడియోస్ ఏం వద్దనుకుని, అందుకని కొద్దిగా లేట్ అవుతున్నాయి వీడియోస్ అని. ఆ తర్వాత నాకు ఇంకా ఐస్ క్రీమ్ అనేది సరిపోలేదని చెప్పి నేనైతే పిజ్జా ఆర్డర్ పెట్టాను. నాకు బిర్యానీ కానీ పిజ్జా కానీ రోజంతా పెట్టినా తింటానే ఉంటానేమో, ఎందుకు అంత ఇష్టం నాకే తెలియట్లేదు. అసలు బోర్ కొట్టిన ఐటమ్స్ అంటే బిర్యానీ, ఇది పిజ్జానే. అది చీజ్ వేసుకుంటూ అలాగ బయట అలా పుష్ చేస్తూ ఉంటే డబ్బా అసలు ఎమ్మీ అనిపిస్తుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్స్ లోనే తెలిసిపోతుంది మీకు. నాకైతే ఒకసారి ఎవరైనా నెల్లూరులో ఉంటే క్రీమీ ఐస్ క్రీమ్ అని ఉంటుంది, క్రీమీ కార్నర్ ఒకసారి విజిట్ చేసేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఇంకేం వీడియోస్ కావాలో నాకు గెట్ రెడీ విత్ మీ అలాంటివి ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి, నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, కావేరి నరేంద్ర ఉంటుంది, నేను కింద ట్యాగ్ చేస్తాను. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనిపిస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే నేను ర్యాండమ్ గా నడుస్తూ ఉండి మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీసేశాడు, నేను వద్దొద్దు అంటున్నా. అలా కొంచెం మెమరీస్ అనేది అక్కడక్కడ క్లిక్ అవుతాయి. అలా సరదాగా హస్బెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు